బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇప్పటికే పార్టీ నేతలు చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ భవన్ వేదికగా మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి విశ్వస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఇప్పటికే నేతలు కొంతమంది చేరుకున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు నేతలు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కొంతమంది నేతలు ఇప్పటికి చేరుకున్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి. సుభాష్ రెడ్డి గారు, ఏంటి ఇవాళ 7 నెలల గ్యాప్ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఇవాటి ప్రధానంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రధాన ఎజెండా అయింది. ముఖ్యంగా వచ్చే ఏప్రిల్ 27కు 24 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పుట్టి 25వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు కూడా మేము చేయబోతున్నాం. అలాగే ఈ ప్రభుత్వం అనేక శుష్క వాగ్దానాలు చేసుకొని 14 నెలల క్రితం అధికారంలోకి వచ్చి ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ ఇప్పటికి కూడా ఏం పాలనంతా గాడి తప్పింది. కేసీఆర్ గారు వారికి 1 సంవత్సర కాలం టైం ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది కేసీఆర్ గారు పట్టించుకోలేరు అన్నారు. కానీ ప్రజలు ఏమి గమనిస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాల్లో అందరూ కూడా గమనిస్తూ కేసీఆర్ గారు ఈ మీటింగ్లో మా కార్యకర్తలకు, మా నాయకులందరికీ కూడా, అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా మనం ఏ విధంగా పోతే మళ్ళీ ఏదైతే 2014 కన్నా ముందున్న తెలంగాణ అయింది, 2014 నుంచి 24 మధ్యలో ఉన్న తెలంగాణను ఏ విధంగా అయితే మనం దేశంలో అత్యున్నత స్థానం తీసుకొచ్చినామో మళ్ళీ ఆ దిశగా వెళ్ళేటందుకు కార్యాచరణ ప్రకటిస్తారు కేసీఆర్ గారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించి, భారత రాష్ట్ర సమితికి సంబంధించి 24 ఏళ్లు పూర్తయి 25 ఏళ్ల తరుణంలో రజతోత్సవ వేడుకలను ఏడాది పాటు జరిపే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 27 మొదలుకొని వచ్చే ఏడాది మళ్ళీ ఏప్రిల్ 27వ తేదీ వరకు దఫావారీగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్న యోచనలో ఉన్నారు. అందులో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, పార్టీ అధ్యక్ష ఎన్నికతో పాటు ఇతర కార్యక్రమాలను చేపట్టున్నారు. భారీ బహిరంగ సభలు కూడా చేస్తున్నారు. ఏప్రిల్ 27 ప్లీనరీ లేదా ప్రతినిధుల సభ నిర్వహించి ఆ రోజు నుంచి కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం పార్టీ పరంగా చేయాల్సిన ఒత్తిడికి సంబంధించిన అంశాలపై కూడా ఒక కార్యాచరణను ప్రకటించి ఇవాళ కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మొత్తం 401 మంది నేతలను ఇవాళ సమావేశానికి ఆహ్వానించారు. కొంతమంది నేతలు చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ వస్తున్నారు. సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లిన అనంతరం మధ్యాహ్నానికి తెలంగాణ భవన్కు చేరుకుని రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. ఓవర్ టు స్టూడియో.